ఈ వీడియోలో మనం న్యూట్రిషన్ అండ్ క్యాలరీస్ ఫర్ బాడీ రికంపోజిషన్ గురించి మాట్లాడుకుంటాం. ఇది చాలా క్రూషియల్ టాపిక్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ టు బాడీ రికంపోజిషన్ సిరీస్ ఎపిసోడ్ 2. బాడీలో ఫ్యాట్ తగ్గాలంటే తక్కువ తినాలి, మజిల్ పెరగాలంటే ఎక్కువ తినాలని కన్ఫ్యూజ్ అవ్వకండి. బాడీ రికంపోజిషన్ కి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ చెప్తా. చలో, రికంపోజిషన్ లో వెయిట్ లాస్ లాగా క్యాలరీ డెఫిషిట్ లో ఉండాలి, బట్ ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ ఇంటేక్ ని ఎక్కువగా తీసుకోవాలి. సో అంటే మన బాడీ ఫ్యాట్ ని బర్న్ చేసి మజిల్ ని రిపేర్ చేయాలి. మెయింటెనెన్స్ క్యాలరీస్ లోనే ఉండొచ్చు, లేదా స్లైట్ క్యాలరీ డెఫిషిట్ లో అయినా ఉండొచ్చు, బట్ హై ప్రోటీన్ ఇంటేక్ అనేది మస్ట్ అండ్ షుడ్. సింపుల్ గా చెప్పాలంటే పర్ కేజ్ కి 1.6 to 2.2 grams ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ తీసుకోవాలి. కార్బ్స్ అనేవి ఎనర్జీ కోసం మాత్రమే తీసుకోండి, అంటే కడుపు నిండా తినేయకుండా మీ డే యాక్టివిటీస్ చేసుకోవడానికి, వర్కౌట్ చేయడానికి మాత్రమే తీసుకోండి. ఇంకా ఫ్యాట్స్ విషయానికి వస్తే మీ హార్మోన్ హెల్త్ కోసం, బెటర్ రికవరీ కోసం తీసుకోండి. ఇవన్నీ మీరు మంచిగా తీసుకుంటున్నారని ఎలా తెలుస్తుంది అంటే నెక్స్ట్ డే మీరు లేచినప్పుడు చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. సో ఇప్పుడు నేను చెప్పినవన్నీ మ్యాక్రోస్ అనమాట. నువ్వు వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా సరే, ఈ బాడీ రికంపోజిషన్ లో మ్యాక్రోస్ ని బ్యాలెన్స్ చేయడమే పెద్ద టాస్క్, అదే కీ కూడా. నెక్స్ట్ ఎపిసోడ్ లో బాడీ రికంపోజిషన్ కి సంబంధించిన వర్కౌట్స్ చెప్తాను. అప్పటి వరకు మీ ఫుడ్ ని ట్రాక్ చేసుకోండి, మీ ప్రోటీన్ ఇంటేక్ ని ఇంక్రీజ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన అకౌంట్ ని కూడా ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ.